హలో ఎవ్రీవన్, మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా కానీ ఎంసీక్యూస్ సాల్వ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఇంపార్టెన్స్ని మీకు గుర్తు చేయడం కోసం మీకు ఈ సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నాను. సో ఇందులో ఏంటంటే సివిల్స్ ప్రిలిమ్స్ 2025 క్వశ్చన్ ఇది. విత్ రిఫరెన్స్ టు ఇండియన్ పాలిటీ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. An ordinance can amend any central act. An ordinance can abridge a fundamental right. An ordinance can come into effect from a back date. So which of the statements given above are correct అన్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఆర్డినెన్స్ ఏదైనా సెంట్రల్ యాక్ట్ని అమెండ్ చేయొచ్చు అని అంటే ఎస్, ఆర్డినెన్స్ ఏదైనా సెంట్రల్ యాక్ట్ని అమెండ్ చేయొచ్చు అంటే ఆర్డినెన్స్ ద్వారా మనం సెంట్రల్ యాక్ట్ని అమెండ్ చేయొచ్చు. జనరల్గా ఇక్కడ సెంట్రల్ యాక్ట్ గురించి చెప్తున్నాం కాబట్టి ఇప్పుడు ప్రెసిడెంట్ ఆర్టికల్ 123 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ యూజ్ చేసి ప్రెసిడెంట్ కెన్ ప్రొమల్గేట్ అండ్ ఆర్డినెన్స్ వెన్ పార్లమెంట్ ఈజ్ నాట్ ఇన్ సెషన్ అనమాట. అంటే పార్లమెంట్ సెషన్లో లేనప్పుడు ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ రిలీజ్ చేయొచ్చు, ఆర్డినెన్స్ జారీ చేయొచ్చు అనమాట ఆర్టికల్ 123 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ యూజ్ చేసి. సో యాక్ట్ ఆఫ్ పార్లమెంట్కి ఎటువంటి ఎఫెక్టివ్ ఫోర్స్ ఉంటుందో ఆర్డినెన్స్ కూడా అదే పవర్ ఉంటుంది. సో ఆర్డినెన్స్ కెన్ అమెండ్ ద సెంట్రల్ యాక్ట్. అయితే అన్ ఆర్డినెన్స్ కెన్ అబ్రిడ్జ్ ఏ ఫండమెంటల్ రైట్ అనేది తప్పు. ఎందుకనంటే ఫండమెంటల్ రైట్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని సుప్రీంకోర్టు చాలా జడ్జిమెంట్స్లో చెప్పారు. సో యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ద్వారా కూడా ఫండమెంటల్ రైట్స్ని తీసేయలేరు, అదేవిధంగా ఆర్డినెన్స్ ద్వారా కూడా అబ్రిడ్జ్ చేయలేరు అనమాట, తీసేయలేరు అనమాట. అండ్ అన్ ఆర్డినెన్స్ కెన్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఫ్రమ్ ద బ్యాక్ డేట్, అది కరెక్టే. అంటే బ్యాక్ డేట్తో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఆర్డినెన్స్ రిలీజ్ చేశారనుకుందాం, ఆర్డినెన్స్ ప్రొమల్గేట్ చేశారు ప్రెసిడెంట్, ఇది 6 నెలల క్రితం నుంచే దీన్ని ఫోర్స్లోకి వస్తుంది అని ఇవ్వచ్చు కూడా. సో ఆర్డినెన్స్ కెన్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఫ్రమ్ బ్యాక్ డేట్, అది కరెక్టే. సో ఇక్కడ ఆప్షన్ 1 and 3 ఈజ్ కరెక్ట్. అయితే మనకి గవర్నర్కి కూడా ఆర్డినెన్స్ జారీ చేసే పవర్ ఉంది వెన్ స్టేట్ అసెంబ్లీ ఈజ్ నాట్ ఇన్ సెషన్ అనమాట. సో ఆర్టికల్ 213 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ యూజ్ చేసి స్టేట్ గవర్నర్స్ కూడా ఆర్డినెన్స్ జారీ చేయొచ్చు.